జనసేన పార్టీ అధ్యక్షుడు సినిమాల మీద దృష్టి సారించారు. సినిమా షూటింగ్ల పనిలో బిజీగా ఉన్నారు. రెండో వైపు ఆంధ్రప్రదేశ్లో అధికార భాగస్వామిగా ఉన్న ఆ పార్టీ పట్టు తప్పుతున్నట్టు కనిపిస్తుంది. అనేక చోట్ల పార్టీలో విభేదాలు రచ్చ చేస్తున్నాయి. అనేక రకాల సమస్యలకి కారణమవుతున్నాయి. ఒకవైపు మిత్రపక్ష తెలుగుదేశం పార్టీతో తగాదాలు, రెండో వైపు పార్టీలోనే అంతర్గత విభేదాలు అన్నీ కలిసి జనసేనని అబాసుపాలు చేసే రీతికి చేరుతున్నట్టు స్పష్టమవుతుంది. తాజాగా ఆ పార్టీలో ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తిరుగుబాటు యోచనలో ఉన్నారా అనే సందేహం కలుగుతుంది. ఇటీవల ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ పరిశీలిస్తుంటే ఇలాంటి సందేహం కలుగుతోంది. బాలినేని బొజ్జగించేందుకు స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేశారు. మార్కాపురంలో జూలై మొదటి వారంలో జరిగిన సభలో బాలినేనికి ప్రత్యేక గౌరవం ఇచ్చే ప్రయత్నం చేయడం ద్వారా బాలినేని పార్టీలో సమస్యల్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను అన్నట్టుగా బహిరంగంగానే చెప్పుకొచ్చారు. తద్వారా బాలినేని అంతర్గతంగా విభేదాలు ఉన్నప్పటికీ ఎటువంటి కీలక నిర్ణయం తీసుకోవద్దు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పేశారు. ఇలాంటి తరుణంలో తాజాగా బాలినేని చేసినటువంటి కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తాను ఒంగోలు నుంచి పోటీ చేయడం ఖాయమని ఆయన చెప్పేసుకున్నారు. కానీ వాస్తవానికి ఆయన ఒంగోలు నుంచి పోటీ చేయాలంటే పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఉండాలి, చంద్రబాబు నాయుడు సహకారం ఉండాలి. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నటువంటి సమయంలో అక్కడి నుంచి మిత్రపక్ష జనసేన పార్టీకి సీట్ ఇచ్చే అవకాశం అతి నామమాత్రం. అలాంటి దశలో బాలినేని తను పోటీ చేస్తున్నాను అని ప్రకటించడం అంటే పార్టీ అధినేతతో సంబంధం లేకుండా ఆయన బరిలోకి దిగే ప్రయత్నంలో ఉన్నారనేటువంటి సంకేతం ఇచ్చేసినట్టే. అదే సమయంలో జనసేన పార్టీ టికెట్ తనకు దక్కకపోతే తాను ఇండిపెండెంట్గానైనా బరిలో ఉంటాను అని బాలినేనే చెప్పేశారు. అంటే పవన్ కళ్యాణ్తో సంబంధం లేకుండా జనసేన పార్టీ నాయకుడు తనకు తానే టికెట్ ప్రకటించేసుకుని ఒకవేళ పవన్ కళ్యాణ్ కాదన్నా తాను బరిలో ఉంటానని చెప్పేసుకుని పవన్ కళ్యాణ్ నాయకత్వం మీదే తిరుగుబాటు ధోరణిని ప్రదర్శించినటువంటి తీరు ప్రస్ఫుటమవుతోంది. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. వాస్తవానికి ఒంగోలులో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటుంది. బాలినేని వైఎస్ఆర్సీపీ తరపున 2 దఫాలు చక్రం తిప్పే ప్రయత్నం కూడా చేశారు. అలాంటి బాలినేని అనూహ్యంగా వైఎస్ఆర్సీపీని వీడి జనసేన పార్టీలో చేరినప్పటికీ అక్కడ ఆయనకి ఏమాత్రం గౌరవం కానీ తగిన గుర్తింపు కానీ దక్కుతున్న దాఖలాలు లేవు. ఆఖరికి హరిహర వీరమల్లు సినిమా కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా బాలినేని బొమ్మ ఉన్నదనేటువంటి కారణంతో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించేసినటువంటి తీరు బాలినేని పరిస్థితి ఏందో చాటి చెప్తోంది. జనసేన పార్టీలో ఆయనకి ఎటువంటి గౌరవం లేదని, చివరికి మిత్రపక్షం ఆయన్ని ఏమాత్రం ఖాతరు చేయడం లేదని, ఒంగోలులో ఆయన్ని అబాసుపాలు చేసేలా దామచర్ల జనార్దన్ వర్గం పావులు కదుపుతుందని ప్రస్ఫుటమైంది. ఇలాంటి తరుణంలో అసహనం కారణంగానే బాలినేని ఈ కామెంట్ చేస్తుంటారు. వచ్చే ఎన్నికల్లో పోటీ గురించి ఆయన ఇప్పుడే మాట్లాడాల్సిన అవసరం లేకపోయినా తాను బరిలో ఉంటాను అనేటువంటి మాట చెప్పడం ద్వారా అటు దామచర్లని ఇటు జనసేన పార్టీ ఇతర రెండో వర్గాన్ని కూడా కట్టడి చేసే ప్రయత్నానికి బాలినేని ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇది జనసేన నాయకత్వం ఏమాత్రం ఖాతరు చేసే అవకాశం లేదు. బాలినేని భవిష్యత్ పూర్తి గందరగోళంలో పడిందనేటువంటి తేట తెల్లమవుతోంది. మరి ఇలాంటి తరుణంలో ఒంగోలు రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ అధిష్టానం మీదే తిరుగుబాటు చేసే దిశలో బాలినేని ఉన్నటువంటి తరుణంలో ఇదొక కీలకమైనటువంటి వ్యవహారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిణామాలు అనేక చోట్ల పునరావృతమయ్యే ప్రమాదం ఉందనేటువంటి సంకేతంగా కనిపిస్తోంది.